ఒక మనిషి చుట్టూ ఎన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఎన్ని అవతారాలేంటి. కానీ ఒక్కసారి వంశీ దగ్గరికి వెళ్ళి అడగండి, నిజమేంటో అప్పుడు తెలుస్తుంది. నాకేం అనుమానం లేదు పూర్ణ, కానీ నీకు నిజమేంటో తెలియాలి కదా. ఇప్పుడే వంశీ దగ్గరికి వెళ్తాను, ఎందుకు రాలేదో నిలదీస్తాను. ఇప్పుడు తాతయ్య వంశీ దగ్గరికి వెళ్తే నిజం తెలుస్తుంది. నా పరిస్థితి ఏంటప్పుడు? ఏంటి తాతయ్య, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం ఎందుకు? వంశీ అలిగి వెళ్ళాడు కదా, అలక తగ్గాక వస్తాడులే. ఆయన వెళ్తాను అంటే నువ్వెందుకు భయపడుతున్నావు? భయం ఎందుకుండదు నాని, వంశీ అసలే వర్షం మాయలో ఉన్నాడు కదా. తాతయ్యనేమైనా అంటాడేమోనని నాకు చాలా భయంగా ఉంది. లేదమ్మా, నీ జీవితంతో ఆడుకునే వాళ్ళు ఎవరైనా సరే నేను వదిలే ప్రసక్తే లేదు. వంశీ నీ మెడలో తాళి కట్టి నీకు భర్త అయ్యాడు, ఇక నీతోనే ఉండడం న్యాయం. ఇది కూడా తెలీదా అని అడుగుతాను. గోవిందరావు వాళ్ళందరూ ఉంటారు కదా, ఇదేనా మీ పెంపకమని వాళ్ళని నిలదీస్తాను. వంశీని తీసుకొస్తాను. తాతీ 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 చూసావా నాని, నీ అర్థం పర్థం లేని ఆవేశం వల్ల తాతి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో. ఇది అర్థం లేని ఆవేశం కాదే, ఆడపిల్ల జీవితం. అలాగే రాణి కూడా వర్ష దూరం అవటానికి కారణం మనము అని అంటుంది. నిజం తెలియాలి అంటే మీ తాతయ్య అక్కడికి వెళ్ళటమే మంచిది. ఆటో కావాలా మేడం? ఆటో కావాలా? వద్దు. అదేంటి మేడం, ఒంటరిగా వెళ్తున్నారు, చాలా ఎండగా కూడా ఉంది. ఈ రూట్లో బస్సులు కూడా రావు. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి మేడం. వద్దని చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? నేనేం నిన్ను పిలవలేదు కదా. వర్ష, ఏమైపోయావు? ఒక చిన్న మాటకే నువ్వు నాకు దూరం అయిపోతే నేనెలా బతకాలి? అక్క, నీకు దూరంగా ఉండడం నాకు చాలా కష్టంగా ఉంది. కానీ ఏం చేయను? వంశీని నేను ప్రేమించాను, కానీ తను కూడా నన్ను అపార్థమే చేసుకున్నాడు. తన మనవరాలి పేరు నాకుందనే కదా ఆ శంకర్ ప్రసాద్ గారు కూడా నా మీద పగ పెంచుకున్నారు. నా వల్లే కదా ఆయన నిన్ను అన్ని మాటలన్నారు. నా వల్లే కదా నువ్వు బాధపడ్డావు. మళ్ళీ నా వల్ల నీకు ఎలాంటి బాధ అవమానాలు కలగకూడదనే నిన్ను మన ఇంటిని వదిలేసి వచ్చానక్క. నన్ను క్షమించక్క. ఖచ్చితంగా ఇది ఒంటరి చిలకే. వలలో పడటానికి కాస్త బెట్టు చేస్తుంది అంతే. ఏంటి మళ్ళీ వచ్చా? కోపం వద్దు మేడం, ముందు నేను చెప్పేది వినండి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? మేడం మేడం మేడం, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. మీరు నాకు ఒక చెల్లెలు లెక్క, అందుకే చెప్తున్నాను. ఇక్కడ ఇలా ఒంటరిగా తిరగడం అంత మంచిది కాదు, అర్థం చేసుకోండి. సరే, ఇక్కడెక్కడైనా వర్కింగ్ ఉమెన్ హాస్టల్ ఉందా? ఉంది మేడం, నేను తీసుకెళ్తాను రండి. పర్వాలేదు, ఎక్కడుందో చెప్పండి, నేను వెళ్తాను. ఎందుకు మేడం, నేను ఆటోలో తీసుకెళ్తాను, రండి మేడం. నా దగ్గర డబ్బులు లేవండి, అందుకే. భలేవారు మేడం,
నేను డబ్బులు అడిగానా? సాటి మనిషిగా సాయం చేస్తాను, మీరు కూర్చోండి. ఎరా గోవిందు, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఉందిలేరా. ఏంటి నువ్విలా వచ్చావు? అదేంట్రా, మీకేం తెలీదా? మీకేం తెలిసిందో చెప్పండి ఫస్ట్. ఏంటి రాజేంద్ర, మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు? మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారో అది చెప్పండి. అదేంటి వంశీ అలా మాట్లాడుతున్నావు? అక్కడ నీకోసం అందరం ఎదురు చూస్తున్నాం, కానీ నువ్వు రాలేదు. ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు. నువ్వు రానందుకు పాపం శామ్ కూడా చాలా బాధపడుతుంది. అందుకే ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను. నిజంగా మీకేం జరిగిందో తెలీదా? మీరు కూడా అంతా తెలిసినా ఏమీ తెలియనట్టు నటిస్తున్నారా? అది నేను... చెప్పండి సార్, మీ మనవరాలు మీకేం చెప్పిందో అది చెప్పండి. అదే, నువ్వు వర్షతో మాట్లాడావని, మళ్ళీ నువ్వు తన వెంట పడుతున్నావని మీతో చెప్పింది. అది మీరు నమ్మి నన్ను నిలదీయడానికి వచ్చారు, అంతే కదా? కాదు వంశీ, నేను నీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. నువ్విప్పుడు మా ఇంటి అల్లుడివి, సమంత భర్తవి. మీరిద్దరూ నా కళ్ళ ముందు ఆనందంగా ఉండాలనే కదా కోరుకుంటాను. ఆనందమా? మీ మనవరాలు చేసిన పనికి నా ఆనందం ఆవిరైపోయింది. నా వర్ష నాకు దూరం అయిపోయింది. నా ప్రేమ సమాధైపోయింది. మొత్తం నా జీవితం నాశనం అయిపోయింది. ఇంకా ఆ సమంతని నా భార్య అంటే మీ మర్యాద కూడా పోతుంది, జాగ్రత్త. వంశీ, మాటలు మర్యాదగా రాని. నిన్ను మోసం చేసింది సమంత కాదు, వర్ష. అది చెడు తిరుగులు తిరిగింది, అది నీకు తెలిసింది. వర్ష బుద్ధేంటో తెలిసాకే నువ్వు సమంతని పెళ్లి చేసుకుంటానన్నావు. అది మర్చిపోకు. వర్షాన్ని కలిసి నువ్వు మాట మార్చినా జరిగింది మర్చిపోకు. మిస్టర్ శంకర్ ప్రసాద్, నా వర్ష గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా మీకు మర్యాద ఉండదు. నువ్వు పెళ్ళైన వాడివి, నా మనవరాలి భర్తవి. తనకు అన్యాయం చేసి వర్షతో కలవాలనుకుంటే నేను ఊరుకోను. ముందు నువ్వు ఆ వర్ష మాయ నుంచి బయటికి రా. మాయ చేసింది, మోసం చేసింది వర్ష కాదు, మీ మనవరాలు సమంత. నిప్పు లాంటి నా వర్ష మీద నిందలు వేసింది, తప్పు చేసింది అని అందరినీ నమ్మించింది. వంచన చేసింది మీ మనవరాలు, వంచకి నీ మనవరాలు. వంశీ, శంకర్, ఆ దెబ్బ పడాల్సింది నా మనవడి మీద కాదు, మోసం చేసిన నీ మనవరాలు సమంత మీద. నా కొడుకు జీవితంతో ఆడుకున్న ఆ సమంత మీద పడాలి దెబ్బ. దేవతలాంటి అమ్మాయిని కాదనుకుని ఆ దెయ్యాన్ని వాడికి కట్టబెట్టాం.
అసలేం జరిగిందో చెప్పకుండా మీరంతా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నా సమంత మీద ఎందుకు నిందలు వేస్తున్నారు? మేం వేస్తుంది నిందలు కాదు సార్, చెప్తున్నవి పచ్చి నిజాలు. అబార్షన్ జరిగింది వర్షకి కాదు, తన స్నేహితురాలు బంగారానికి. చేయించింది సమంత. ఆ డాక్టర్తో చేతులు కలిపి తెలివిగా వర్షని ఇరికించింది. తను మారిపోయినట్టు నటిస్తూ అందర్నీ నమ్మించింది. వర్ష జీవితంతో ఆడుకుంది. నన్ను సొంతం చేసుకోవడానికి ఇంత నాటకం ఆడింది. ఈ నిజం నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? మీ మనవరాలు ఆ డాక్టర్ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. తాళి కట్టాక తెలిసింది కాబట్టి తల వంచుకుని వచ్చేశాను. లేదంటే బుద్ధి చెప్పే పద్ధతి మరోలా ఉండేది. వర్ష గురించి మాట్లాడుతున్నారు కదా, ఈ నిజం నేనే వర్షకి చెప్పినా వర్ష సమంతని వదిలేయమని చెప్పలేదు, తనతోనే కలిసి ఉండమంది. అది నా వర్షకి మీ మనవరాలికి ఉన్న తేడా. వెళ్ళండి సార్. శంకర్, నీ పెంపకంలో పెరిగిన సమంత ఇలా తయారవడం చాలా బాధగా ఉంది. మీ మాటలు నమ్మి రాణితో సంబంధం తెప్పుకుని మీతో సంబంధం కలుపుకున్నాం, కానీ మీ మనవరాలు ఎలాంటిదని కలలో కూడా అనుకోలేదు. నిజమైన నేరస్తురాలు ఆ రాణి కాదండి, సమంత. తనొక ఆడపిల్ల అయ్యుండి మరో ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటుందా? చిచి! ఎన్ని జన్మలెత్తినా వర్షకు సాటి సమంత రాదు. తనని గుడ్డిగా అభిమానించడం కాదు, మీ కళ్ళు కప్పి ఎన్ని అరాచకాలు చేస్తుందో తెలుసుకోండి సార్. ముందు మీ మనవరాలికి బుద్ధి చెప్పి అప్పుడు మిగిలిన వాళ్ళ బుద్ధుల గురించి ఆలోచించండి సార్. బాబుగారు, పాపను కిడ్నాప్ చేసిన వెధవలు ఎవరో తెలిసిందా? ఆ అమ్మాయి వాళ్ళని గుర్తుపట్టిందా? లేదు తులసమ్మ, పోలీసులు చూపించిన ఫోటోల్లో వాళ్ళు లేరు. మరికొందరి గురించి వెతుకుతామని పోలీసు వాళ్ళు చెప్పారు. అవునా? ఆ వెధవలు దొరుకుతారని అనుకున్నాను. వాళ్ళు దొరకలేదు అంటే పాపకి ప్రమాదం ఉన్నట్టే. అలా ఏం జరగదు తులసమ్మ. పాపని కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటాను. స్కూల్ వాళ్ళకు కూడా చెప్పాను, మనం కాకుండా ఎవరు ఏ కారణం చెప్పినా ప్రియాని పంపించొద్దు అని చెప్పాను. చాలా మంచి పని చేశారు బాబుగారు. అది తలుచుకుంటేనే నేను వణికిపోతున్నాను. సమయానికి ఆ అమ్మాయి కాపాడింది కాబట్టి సరిపోయింది, లేదంటే మనం ఏమైపోయేవాళ్ళం? అదేంటి బాబు, మీ ఇద్దరే వచ్చారు, ఆ అమ్మాయి రాలేదా? నా ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. డాడీ కూడా ఆపలేదు. అదేంటి బాబు, ఆ అమ్మాయి వెళ్ళిపోయిందా? అవును తులసమ్మ, మనతోనే ఉండిపోవడానికి తనేం మన బంధువు కాదు, స్నేహితురాలు కాదు. నీ ఫ్రెండ్ కాకపోయినా నా ఫ్రెండ్ కదా, అయినా నువ్వు వదిలేసావు. ప్రియా, అది కాదమ్మా, తను నిన్ను కాపాడి మాకు అప్పగించింది.
పోలీసులు వాళ్ళని కనిపెట్టడం కోసమే రమ్మన్నారు. కాబట్టే ఈ 2 రోజులు మన ఇంట్లో ఉంది. మంచితనంతో సాయం చేసిన అమ్మాయిని మనతోనే ఉండిపోమని ఎలా చెప్తాం? తనకి తన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఊరుకుంటారా చెప్పు? లేదు బాబుగారు, ఆ అమ్మాయి అందర్నీ వదిలేసొచ్చింది. నువ్వు చెప్పేది నిజమా తులసమ్మా? ఇదంతా నీకెలా తెలుసు? తను నీతో చెప్పిందా? మరి ముందే ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అసలు ఈ విషయం తెలిసుంటే ఆ అమ్మాయిని అలా వదిలేసి వచ్చేవాడిని కాదు కదా. ఆ అమ్మాయి నాకేం చెప్పలేదు బాబుగారు. మరి నీకెలా తెలిసింది? తను నీకు ముందే తెలుసా? తనని నేను మొదటిసారి ఇక్కడే చూశాను బాబు. కానీ నేను ఆడదాన్ని కదా, ఒక ఆడపిల్ల మనసు నేను అర్థం చేసుకోలేనా? ఆ అమ్మాయి మన ఇంట్లో ఉన్నంతసేపు నేను బాగా గమనించాను బాబు. తను ఎంతో బాధని గుండెల్లో మోస్తుందని నాకు బాగా అర్థమైంది. కానీ ఏంటి అని అడిగే ధైర్యం చేయలేకపోయాను. కానీ నిన్న రాత్రి పాపను పడుకోబెట్టడానికి తనొక కథ చెప్పింది. లోకమంటే ఏంటో తెలియని వయసు కాబట్టి పాప పడుకుంది. లోకం నేను చూశాను కాబట్టి ఆ అమ్మాయి చెప్పింది కథ కాదు జీవితం అని నాకర్థమైంది బాబు. తప్పు చేశాను తులసమ్మా. తనేదో ప్రాబ్లమ్స్లో ఉంది, అవి సర్దుకునే వరకు ఉండు అని ఆ అమ్మాయికి చెప్పాను. కానీ తనేమో అదంతా ఏమీ లేదు అంటే నేను పట్టించుకోకుండా అలా వదిలేసి వచ్చేశాను. డాడీ, ఫ్రెండ్కి ఎవరూ లేరని తులసమ్మ చెప్తుంది కదా, నువ్వు వెంటనే వెళ్ళి ఫ్రెండ్ని మన ఇంటికి తీసుకునిరా. తీసుకొస్తావు కదా డాడీ? పాపం, ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో, ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుందో. రాధా గారు, ఏమైంది? ఏంటి రాధా గారు అలా ఉన్నారు? మీకు తెలిసిన పోలీసులతో మాట్లాడతానన్నారు కదా, మాట్లాడారా? మాట్లాడాను రాణి. వర్ష గురించి అన్ని విషయాలు చెప్పాను. కానీ పరిస్థితులు బాగోలేవు కదా. ఆడపిల్లలు ఇలా ఒంటరిగా వెళ్ళిపోతే ప్రమాదంలో ఇరుక్కునే ఛాన్స్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఎంత వెతికినా వర్ష దొరకలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అదే కదండి నా భయం కూడా. ఈ నెలల్లో ఎప్పుడు ఇలా జరగలేదు. ఇప్పుడు ఎందుకు ఇలా చేసిందో నాకు అస్సలు అర్థం కావడం లేదండి. అయినా వాళ్ళందరూ శత్రువులుగా మారిపోయారు. అధికారంలో ఉండి సాయం చేయగలిగిన స్థాయిలో ఉన్న గోపి ఏమో కనీసం పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వర్ష ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ప్రమాదంలో చిక్కుకుంటుందోనని నాకు చాలా భయంగా ఉంది. నువ్వు ఇక్కడే ఉండమ్మా, లోపలికెళ్ళి మాట్లాడొస్తాను. అన్నా, హాస్టల్ అంటే అడ్వాన్స్ ఇవ్వాలి కదా, కొంచెం ఏదైనా ఉద్యోగం వచ్చాక ఇస్తాను అని చెప్తారా? భలే దానివమ్మా, అన్నా అని పిలిచావు, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? నిన్ను రూపాయి కూడా అడగరు. తిరిగి నీకు డబ్బులొచ్చే పని వాళ్లే చూపిస్తారు.
అయినా ఇక్కడికి వచ్చావంటే డబ్బులు సంపాదించుకునే అవకాశం నీకొచ్చినట్టే. అవన్నీ చెప్పడానికే కదా నేను లోపలికి వెళ్తాను అని చెప్పింది. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఏం లక్ష్మి, బాగున్నావా? నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా? అక్క. ఏందిరా గిట్లొచ్చినావు? అక్క, మంచి చిలకను పట్టానక్క. కాలేజీ పోరి, ఫ్రెష్, చూడ్డానికి చందమామలా ఉంది. నా పైసలు నాకిస్తే ఆ పిల్లని నీకప్పగిస్తా. చిలకయ్యాడరా? అదిగో. తప్పు మన వైపు నుంచి జరిగింది. సమంత చేసిన చిన్న పొరపాటు ఇంత గొడవ కారణమైంది. అందుకే నిలదీద్దామని వెళ్ళిన వాణ్ణి మౌనంగా వెనక్కి రావాల్సి వచ్చింది. తప్పు మనవైపే ఉందా? అంటే సమంత మనకి చెప్పిన ప్రతి మాట అబద్ధమేనా? అవును పూర్ణ. అబద్ధాలతో నమ్మించి జరిగిన పెళ్లి అబద్ధమే అవుతుంది, కానీ నిజమెలా అవుతుంది? ఎవరు అవునన్నా కాదన్నా సరే, నా వాళ్ళందరినీ ఎదిరించైనా సరే వర్షం నేను పెళ్లి చేసుకుంటాను. చాలు వంశీ. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.